బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేదవాడి నీడ కోసం కేసీఆర్ సహకారంతో భూపాలపల్లిలోని పెద్దకుంటపల్లి భాస్కర్ గడ్డ నందు నిర్మించి డ్రా పద్ధతిలో అర్హులైన లబ్దిదారులను మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, జిల్లా అధికారులు మీడియా సమక్షంలో ఎంపిక చేసిన అర్హులైన పేద లబ్దిదారులకు కేటాయించిన ఇళ్ల పట్టాలను వారికి తక్షణమే ఇవ్వాలంటూ భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్దిదారులతో కలిసి నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టారు. అంతకుముందు దీక్షా స్థలంలో భారతీయ సంఘ సంస్కర్త ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం గండ్ర రమణారెడ్డి మాట్లాడుతూ పెద్దకుంటపల్లి భాస్కర్ గడ్డలో తమ బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో అర్హులైన లబ్దిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టివ్వడం జరిగిందని, అలాగే భూపాలపల్లి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో కూడా అర్హులైన లబ్దిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించివ్వడం జరిగిందని, కానీ మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఇళ్ల నిర్మాణం చేయకుండా జాప్యం చేస్తుందని, స్థానిక ఎమ్మెల్యే కావాలనే తనపై కక్షతో లబ్దిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు జరపడం లేదని, వెంటనే వారికి ఇండ్లు కేటాయించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తారని హెచ్చరించారు. ఈ రోజు భూపాలపల్లి అంబేద్కర్ కూడలిలో పేదలు దాదాపు 13 నెలల నుంచి ఎదురు చూస్తూ ఇదే ప్రాంగణంలో దీక్ష చేసి వంటవాతు మొదలుపెట్టి ఇల్లు కట్టిన దగ్గర కూడా కూలీ చేసుకుంటేనే బతుకుదేరు ఉండేటువంటి కూలీలు కూడా పక్కకు పెట్టి అనేక రోజుల పాటు దీక్షా కార్యక్రమాలు చేసిన ప్రభుత్వానికి మనసు రాక, పేదలకు ఇల్లు ఇవ్వాలని సోయి లేక నిర్లక్ష్యంతో వివరిస్తున్న సందర్భంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఆ రోజు ఇల్లు కట్టించి పేదలకు పట్టాలు కొంతమందికి ఇచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా, నిజాయితీగా, నిస్వార్థంగా, ఎలాంటి అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసి పట్టాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్న సందర్భంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన, పేదల పక్షాన మేము ఉన్నామని చెప్పడానికే ఈ నిరసన దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. మిత్రులారా, ఈరోజు నాకంటే ముందు మాట్లాడినటువంటి మిత్రులు చాలా సవివరంగా చెప్పారు. ప్రజాస్వామ్యంలో పాలకులు రావడం, పాలకులు పోవడం అనేది జరిగేటువంటి ప్రక్రియత. కానీ దురదృష్టం ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం యొక్క కాలపరిమితి 5 సంవత్సరాలు. కానీ అధికారుల యొక్క కాలపరిమితి ఉండని వాళ్ళు ఏవైతే చట్టాలు చేస్తారో, ప్రజాస్వామ్యంలో చట్టాలు చేసే బాధ్యత లెజిస్లేచర్కు ఉంటుంది, పార్లమెంటుకు, శాసనసభకు ఉంటుంది. దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్గా ఐఏఎస్ అధికారుల మీద ఉంటుంది, ఐపీఎస్ అధికారుల మీద ఉంటుంది. కానీ ఈరోజు ఏం జరుగుతా ఉన్నది, నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పర్సనల్గా పోయి కలిసిన, అయ్యా కలెక్టర్ గారు, మీరు కలెక్టర్గా ఉన్నారు, పేదలు ధర్నా చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఎంతో బాధపడతా ఉన్నారు, వాళ్ళకు తక్షణమే 2 బెడ్రూమ్లు ఇల్లు ఇవ్వండి, ఇళ్ల కిరాయిలు కట్టలేక నిరుపయోగంగా ఇట్లా ఎదురు చూస్తూ ఉన్నాయి, ఇల్లు కిరాయిలు కట్టలేక ఇబ్బంది పడతా ఉన్నారు, మీరు చేయండి అంటే మేము తక్షణమే చేస్తాం, తొందరగానే చేస్తామన్నారు. మరి తొందర అంటే 1 రోజు, 2 రోజులు, 3 రోజులు అనుకుంటాం. వీళ్ళకు తొందర అంటే తొందరగా అంటే 13 నెలలైనా ఇప్పటి వరకు కూడా వీళ్ళకు మనసు వస్తలేదు. మరి ఈరోజు స్థానిక శాసనసభ్యుడు ఇంతకుముందే ఒక వికలాంగుడు చెప్పిండు, అయ్యా బాబు నీకు ఈరోజు అవకాశం ఇచ్చిండు, నువ్వు కట్టియచ్చు కదా, ఒక 1000-2000 ఇల్లు కట్టి ఆ రోజు 1000 కట్టించిండు బీఆర్ఎస్ పార్టీ హయాంలో. మరి నువ్వు వచ్చినావు కదా, నువ్వు కూడా ఇల్లు కట్టి, ఎందుకంటే మేము చాలా చేసినాం. మేము అధికారంలో ఉన్నప్పుడు ఎవరి మీద కక్షతోటి కానీ, ఎవరిని ఇబ్బంది పెట్టాలని కానీ పరిపాలన చేయలే. మా పార్టీ కూడా, మీ పార్టీ కూడా కండవ కప్పుకుంటేనే నీకు ఈ పని అవుతుంది, సీఎం రిలీఫ్ ఫండ్ రావాలంటే కండవ కప్పుకో, బిల్లు రావాలంటే కండవ కప్పుకో, పని కావాలంటే కండవ కప్పుకునే సాంప్రదాయం ఈనాడు. ఆనాడు అలాంటిది ఏమీ లేదు. ఎవరైనా నియోజకవర్గంలో
ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయ పార్టీలు వారి యొక్క విధి విధానాలు చెప్పుకోవడం, ఎన్నికలైన తర్వాత దాని గురించి మర్చిపోవడం అనేది ప్రజాస్వామ్యంలో జరుగుతుంది. కానీ దురదృష్టం ఏంటంటే హైదరాబాద్లో ముఖ్యమంత్రి మొదలుకొని, నియోజకవర్గంలో శాసనసభ్యులు మొదలుకొని, గ్రామాలలో గ్రామ నాయకుల వరకు కూడా కక్షతోటి ఈరోజు పరిపాలన చేస్తా ఉన్నారు. ఈరోజు అనేక మంది ఇక్కడ ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ప్రభుత్వాలు పనిచేస్తే ప్రజాస్వామ్యంలో ఏముంటుంది? ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రజల పక్షాన గొంతుకెత్తుతుంది. రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో లగిచర్ల గ్రామంలో ముఖ్యంగా గిరిజనులు లంబాడి సోదరుల భూములను అన్యాయంగా మరి ప్రభుత్వం తీసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళు ప్రతి దగ్గరికి వచ్చిళ్ళు, బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి వచ్చిళ్ళు, బీజేపీ పార్టీ దగ్గరికి పోయిళ్ళు. సాక్షాత్తు ఎమ్మెల్యే దగ్గరికి పోదామంటే ఆయన గతంలో ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయిండు కాబట్టి ఆయన దగ్గరికి పోకుండా ఆయనకు ఉండేటువంటి అన్నో తమ్ముడు ఇన్ఛార్జిగా పెట్టిండు మన రేవంత్ రెడ్డి. ఆయన దగ్గరికి పోతే ఆయన ఉన్నాడు, కొడుక తల్లి తీసుకుంటాం బిడ్డ, మీరు తమాషా చేస్తా ఉన్నారు. ఆ పరిస్థితులలో జిల్లా కలెక్టర్ గారు అక్కడికి పోయే సమావేశానికి పోయినప్పుడు మా భూములు అన్యాయంగా పోతాయని చెప్పి మరి వారు ప్రజాస్వామ్య పద్ధతుల్లో రియాక్ట్ అయ్యిందా? అప్రజాస్వామ్య పద్ధతులైన కలెక్టర్ గారు చెప్తారు నా మీద ఏం దాడి జరగలే అని కలెక్టర్ గారు చెప్తారు. పోలీసుల్లో కేసు పెట్టి దాదాపు 45 మంది గిరిజనులను థర్డ్ డిగ్రీని ప్రయోగించి అక్రమంగా కేసులు పెట్టి జైళ్లలో పెట్టిండు. దానికి అక్కడ ఉండేటువంటి మాజీ శాసనసభ్యుడు ప్రోద్బలం చేసిండు కాబట్టి ఆయన కూడా జైల్లో పెట్టిండు. వీళ్ళంతా ఎట్లున్నదంటే ఈరోజు ప్రజాస్వామ్యానికి ఈ రాష్ట్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు నిర్మించినటువంటి రాజ్యాంగానికి ఈ రాష్ట్రంలో విలువ లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఏం జరుగుతా ఉన్నది ఈ రాష్ట్రంలో? ఈరోజు ప్రశ్నించే గొంతుకలను అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా అప్పనంగా జైలుకు పంపించాలని ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉన్నది. నేను ఈరోజు చెప్తా ఉన్నా, దాదాపు 76 సంవత్సరాల 77 సంవత్సరాల ప్రజాస్వామ్యంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భంలో చాలా మంది పాలకులు వచ్చిండ్రు. వాళ్ళు కూడా చాలా ఊహించుకున్నారు. మేము ఏదనుకుంటే ఏదైతుంది, మేము చెప్పిందే వేదం అని చెప్పిన వాళ్ళు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా పరిపాలన చేస్తే కాలగర్భంలో కలిసిపోయిళ్ళు, అధికార పక్షానికి దూరమై ప్రజల చేత తిరస్కరించబడ్డారు. నేను ఈరోజు చెప్తా ఉన్నా, ప్రభుత్వం విలవీగుతా ఉన్నది, మేము ఎప్పటికి ఉంటామని. నేను ఈరోజు చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వానికి కాల పరిమితి 5 సంవత్సరాలంటే 1756 రోజులు అనుకుంటా. ఇప్పటికే వాళ్ళ యొక్క కాల పరిమితి పోయి ఇంకా 1400 రోజులు మాత్రమే ఉంటారు వీళ్ళు. మేము రోజు లెక్క పెట్టుకోమని చెప్తా ఉన్నాం. 1400 రోజుల తర్వాత ప్రజలు మిమ్మల్ని తప్పకుండా ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. ఇప్పటికే ఈరోజు ఈ ప్రభుత్వం అనేక హామీలు అది ఇచ్చే అధికారంలోకి వచ్చింది. ఒక్క హామీలను అమలు చేసిందా? ఒక్కటి అమలు చేసింది ఏంటి? బస్సులలో మహిళలు ప్రయాణం చేయడానికి. మరి బస్సులలో ప్రయాణం చేయడానికి మహిళలకు అవకాశం ఇస్తే మరి పురుషులు కానీ మిగతా వాళ్ళు పోవడానికి కొత్త బస్సులు వేసిందా అంటే కొత్త బస్సులు వేయకుండా మరి ఈరోజు చాలా మందికి అసౌకర్యానికి కారణమైంది. మేము చాలా చేసాము చెప్తున్నాం. 420 హామీలు 420 హామీలు అన్ని అమలైపోయినాయి. 6 గ్యారెంటీలు అమలైనని చెప్తా ఉన్నారు. ఈరోజు 6 గ్యారెంటీలలో ప్రధానమైనటువంటిది ఈరోజు మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు. ఈరోజు మా ఆడబిడ్డలందరికీ కూడా ప్రతి నెల 2500 రూపాయలు ఆడబిడ్డకి ఇస్తా ఉన్నారు. ఇచ్చిన అమ్మ 2500 వచ్చినాయా? 2500 రాలే. మేము గౌరవ ముఖ్యమంత్రి ఆనాడు కేసీఆర్ గారు భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పెళ్లి చేసుకునే ప్రతి ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మి కింద 1,16,000 రూపాయలు కళ్యాణ లక్ష్మికి ఇస్తా ఉంటే నేను అధికారంలోకి తీసుకురండి ఆడబిడ్డలారా మీకు తులం బంగారం ఇస్తా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ఈ 13 నెలల కాలంలో ఎంతమంది పెళ్లిళ్ళు చేసుకున్నారో వచ్చినామా తులం బంగారం రాలే. ఈరోజు 2500 రాలే. అంతేకాదు ఈరోజు ఇంకా చాలా మాటలు మాట్లాడిండు. రైతు సోదరులందరూ చెప్పిండు. ఈరోజు ఎవరైనా కేసీఆర్ గారు రైతు రుణాలు ఇస్తా ఉన్నాడు. రుణాలు కూడా ఇప్పుడు అన్ని బ్యాంకులలో పడుతున్నాయట.
మీరు బ్యాంకులలో వెళ్ళి 2 లక్షల రుణాలు తెచ్చుకోండి, నేను డిసెంబర్ 9 నాడు ఇట్లా ఎక్కుతా అట్లా 2 లక్షల రుణమాలు చేస్తాను. ఈ రోజు వరకు కూడా ఇప్పటి వరకు వాళ్ళు మొదలు ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించగానే గణాంకాలు తెప్పించి దాదాపు 40-45 వేల కోట్ల రూపాయలు అవసరం పడతాయి, మేమందరికీ కూడా ఇస్తామని చెప్పిండు. తర్వాత ఏమన్నారు, అది దాన్ని తగ్గిస్తూ ఈ రోజు వరకు కూడా దాదాపు 14-15 వేల కోట్ల రూపాయలు మాత్రమే రుణమాఫీ జరిగింది. ఏంటంటే అంటాడు 2 లక్షలకు దాటోళ్ళకి ఇయ్యా, ఇంకో కారణం చేతి ఇయ్యా. ఈరోజు కారణాలు వెతికేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఎందుకే రైతులు కాదా వాళ్ళు నీ మాట నమ్మింది కదా, నీ మాట నమ్మి బ్యాంకులలో అప్పు తెచ్చుకొని ఈ రోజు వరకు ఎదురు చూస్తున్నారు కదా అంటే ఈ రోజు ఎదురుదాడి చేస్తా ఉన్నాడు. అసెంబ్లీలో ప్రతిపక్షం మీద ఎదురుదాడి, ప్రజల్లోకి వచ్చేవారైనా ప్రజలు అడిగితే ప్రజల మీద ఎదురుదాడి, ఈ రోజు ఈ ప్రభుత్వానికి ఎదురుదాడితోటే మరి ఈ రోజు ప్రజల యొక్క గొంతుకలు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది. రుణమాఫీ కాలే, ఎన్నికల ముందు ఏమన్నాడు, రైతు సోదరులందరూ కూడా వరి నాటేళ్ళి అదనంగా 500 రూపాయలు బోనస్ ఇస్తా, ప్రతి క్వింటాలు రైతుకు వడ్లు పండిస్తాయని చెప్పిండు. ఎన్నికలై ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోగానే కొత్త మాట మార్చిండు, నేను అందరికీ ఇయ్యా సన్నాయిలకి ఇస్తా అన్నాడు. ఆ సన్నాయిలకు కూడా సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నాడు. 500 రూపాయల యొక్క బోనస్ అట్లనే పెండింగ్ లో పడ్డది. అంతేకాదు ఈరోజు చాలా విషయాలలో ఈరోజు ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చినట్లు సింగరేణి కార్మికులకు అనేక హామీలు ఇచ్చింది, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పింది. ఈరోజు ఇల్లు లేనటువంటి ప్రతి పేదవారికి ఇల్లు కట్టించే కార్యక్రమం మేము రాగానే మొదలు పెడతామని చెప్పిండు. 13 నెలలైంది, ఇప్పటి వరకు కూడా రేపిస్తాం, మాపిస్తాం, దసరాకి ఇస్తాం, దీపావళికి ఇస్తాం, ఇవాళ రేపు సంక్రాంతికి ఇస్తాం అంటున్నారు. పండుగలు వస్తున్నాయి పోతున్నాయి తప్ప ఇప్పటి వరకు కూడా యొక్క పేదవాడికి ఇల్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నది ప్రభుత్వం. ఏం న్యాయాలు ఉన్నాయి రోజు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి ఆనాడు మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు భారతదేశంలో మొట్టమొదటిసారిగా అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతుల గురించి, దేశంలో ఉండేటువంటి రైతుల గురించి చాలా మాటలు చెప్పిండు. కానీ కేసీఆర్ గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలే, ఎక్కడ కూడా చెప్పనేటువంటి అంశం ఎకరం రైతుకు ఎకరాన 10,000 రూపాయల రైతు బంధు ఇచ్చి ఆదుకున్నటువంటి ప్రభుత్వం. 10,000 రూపాయలు ఇస్తే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కుర్చీలో కూర్చున్న ముందు అన్నాడు, ఏందా ఈ ప్రభుత్వానికి బుద్ధున్నదా, ఈ బుద్ధున్న ప్రభుత్వం 2 సార్లు ఇస్తారా, 3 పంటలు పండిస్తారు మన దగ్గర, ఒకసారి వడ్లు పండిస్తారు, పత్తి పండిస్తారు, మొక్కలు పండిస్తారు, ఇంకేదో పండిస్తారు, ఎన్ని పంటలు పండిస్తే అన్ని సార్లు పైసలు ఇవ్వాలి, నేను అధికారంలోకి వస్తే అన్ని సార్లు పైసలు ఇస్తా, కేసీఆర్లకు 10,000 గుచ్చ వేసుడు కాదు, నేను 15,000 రూపాయలు ఇస్తాడు. ఏమయ్యా రేవంత్ రెడ్డి, 13 నెలలైంది కదా, 3 పంటలు పోయినాయి కదా, ఏమైందా అంటే అంటాడు. అసెంబ్లీలో ఈరోజు ఉపసంఘాన్ని వేసిండు, ఆ ఉపసంఘానికి కూడా ధైర్యం లేదు. అరే ఎవరికి ఇస్తారో చెప్పమా అంటే వాళ్ళు ఇంకా కూర్చుంటాను, ఛాయలు అవుతాను, లేచిపోతాను, కూర్చుంటాను, ఛాయ్. అరే ఎప్పుడు చెప్తారా, అయిపోయింది కదా అంటే రేపు క్యాబినెట్ మీటింగ్ లో ఇది విధానం చెప్తాం, అప్లికేషన్లు పెట్టుకోమని చెప్తాం. అప్లికేషన్లు ఎందుకా, ఈరోజు గ్రామంలో ఎక్కడ ఎవరైనా రైతు దుంతున్నాడో, ఏ రైతు పంట పండిస్తున్నాడో, ఏ రైతన్నా 10 ఎకరాల భూమి ఉన్నా, 5 ఎకరాల భూమి ఉన్నా, గుంట భూమి ఉన్నా నిరుపయోగం ఉందా? ఈరోజు ఎక్కడ కూడా ఒక్క గుంట కూడా నిరుపయోగంగా లేకుండా ప్రతి ఎకరాన్ని రైతులు దుంతా ఉన్నారు. ఈరోజు దాని వల్లనే ఆహారాన్ని అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రంలో అన్నపూర్ణ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అవతరించబడ్డది. దానికి కారణం కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టులు కావచ్చు, 24 గంటల కరెంటు కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, అనేక కార్యక్రమాలు కావచ్చు. కానీ ఈ రోజు వరకు కూడా ఈ ప్రభుత్వం 15,000 విషయాలలో రేపు లేదు ఎల్లుండట అప్లికేషన్లు తీసుకుంటారట. 5 నుంచి 7 దాకానే 2 రోజులు అప్లికేషన్ తీసుకొని మరి అటెండ్గా తూటు మంత్రాలుగా చేసి ఎల్ఐకి లేదు, ఎల్ఐ నౌకరీ ఎత్తుండు కాబట్టి లేదు, మళ్ళీ 10 ఎకరాలు కాబట్టి లేదు, మరి పుల్లయ్య పత్తి పెట్టింది కాబట్టి లేదు, మరి కనకాయకి ఇది పెట్టింది కాబట్టి లేదు అని రోజు కారణాలు చూపెట్టి ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం రేపు రైతు బంధు పేరు మీద కూడా ఈ ప్రభుత్వం చేయబోతా ఉందనే మాటను కూడా గుర్తు చేస్తా ఉన్నా. మిత్రులారా, ఈరోజు ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఈరోజు ఇచ్చినటువంటి 6 హామీలే కావచ్చు, 420
మరి 6 గ్యారంటీలే కావచ్చు, 420 హామీలే కావచ్చు, దాని విషయంలో మాట్లాడమంటే అదే మేము అనుకున్నాం ఈ రాష్ట్రంలో బాగా పైసలున్నాయి అనుకున్నాం, లంకె బిందెలు ఉన్నాయి అనుకున్నాం, కానీ ఇలా వట్టి బిందెలు లేని. అరే బాబు నువ్వేమైనా కాంగ్రెస్ పార్టీ కొత్తగా రాజకీయాలకు వచ్చిందా? అధికారంలో లేదా ఈ పార్టీ? అలా భారతదేశంలో ఎక్కువ సంవత్సరాలు పరిపాలన చేసింది మీరే కదా. రాష్ట్ర ఆదాయం ఎంత, ఖర్చు ఎంత లెక్కలు లేకుండా మాట్లాడమంటే అరే మాకు అధికారం ఎక్కింది, మేము అన్ని చేస్తామన్నారు. ఇప్పుడేమంటున్నాం అప్పులు చేయాల్సి వస్తున్నది. ఈ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని అప్పుల గుప్పగా చేసిండు, ఈ రాష్ట్రాన్ని మొత్తం కూడా అప్పులుగా చేసిండని చెప్పి ఒక దుష్ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేసిండు. కేసీఆర్ గారు చేసిన అప్పు వల్ల ఈ రోజు ప్రతి ఇంట్లో స్వచ్ఛమైన గోదావరి జలాలు ప్రతి ఇంటికి వస్తున్నది. వాస్తవం కాదా? ఈ రోజు ప్రాజెక్టులు మన జిల్లాలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కడితే ఆ ప్రాజెక్టు వల్ల తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజానికానికి 24 గంటల స్వచ్ఛమైన గోదావరి జలాలను అందుతా ఉంటే ఈ ప్రభుత్వానికి కన్ను గుట్టి ఈ రోజు ఒక ఇల్లు కడతాం. ఆ ఇంట్లో కూడా ఎంతో నిష్ణాతులైనటువంటి ఇంజనీర్ల చేత మంచి మేస్త్రితో ఇల్లు కడతాం, కానీ అనుకోకుండా లీకేజీలు వస్తాయి. ఆ లీకేజీలు వస్తే ఇల్లు కూడా కొడతామా? ఇల్లు లీకేజీలను మనం పూస్తామా? గ్రామాలలో పూస్తామా? ఇల్లు కూడా కొడతామా? ఇల్లు కూడా కొట్టుకోమని మనం రిపేర్ చేసుకో. కాళేశ్వరం ప్రాజెక్టు గత ఎన్నికల సందర్భంలో ఒక పిల్లర్ డ్యామేజ్ అయితే ఈనాటి వరకు కూడా ఆ ప్రాజెక్టును రిపేర్ చేయాలనేటువంటి భావన లేకుండా ఆ ప్రాజెక్టు నిరుపయోగమైందని ఒక కుట్రపూరితంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాని మీద కమిషన్లు వేసిళ్ళు, ఇప్పటి వరకు కూడా కమిషన్ రిపోర్టు తీసుకురావడంలో జాప్యం చేస్తా ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, పరిపాలన మీద దృష్టి లేదు. ఎంతసేపు పేద ప్రజలు ఈ రోజు ఏ రకంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం, ఎన్నిక హామీలు అడుగుతారని చెప్పి ప్రతి సందర్భంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు. అరే మొన్న శాసనసభ జరిగింది, తక్కువ సమయం శాసనసభ పెట్టిండు. మేము అనుకున్నాం ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అనేక సమస్యల మీద చర్చిస్తారనుకున్నాం. రైతు బంధు మీద చర్చిస్తారు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్ గురించి మాట్లాడతారు కావచ్చు. ముఖ్యమంత్రి గారు టైం తీసుకుంటే అంటే ఆయన లేచి అంతా కూడా మ్యాచ్ ఫిక్సింగ్, అక్బరుద్దీన్ ఓవైసీ లేచి అరే క్యా హువా భాయ్, ఏ క్యా సినిమా మే క్యా హువా అంటే ఈయన లేచి 1 గంటన్నర స్పీచ్ చెప్పిండు. అరే బాబు ఈ రోజు నేను చెప్తా ఉన్నా, ఈ రోజు ప్రజాస్వామ్యంలో తిరిగే హక్కును హరించే హక్కు నేనేమి ఎవరి పక్షాల్లో మాట్లాడతలేను, వాస్తవంగా మాట్లాడుతా ఉన్నా. ఈ రోజు ఒక ముఖ్యమంత్రి ప్రజల్లోకి పోతాడు, ఎందుకే రోప్ పార్టీలు పెట్టుకొని మరి ఈ రోజు ప్రజలు తొక్కిసా కాకుండా చూసుకుంటలేరా? ఒక నాయకుడు వచ్చినా, ఒక పాపులర్ కలిగినటువంటి నటుడు వస్తే ఆ రోజు యాక్సిడెంటల్ గా జరిగిన దానికి మేమందరం కూడా చింతిస్తున్నాం, బాధపడతా ఉన్నాం. ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా కానీ వాళ్ళ పరంగా న్యాయం జరగాలి. కానీ ఒక శాసనసభలో సినిమా యాక్టర్లు వచ్చినా కలుస్తలేరు. ఆ సినీ నటుడికి నా పేరు తెలియదు, ఆ కొడుకు వీరికి జీవితకాలం తెలుస్తా అని మరి నీకు ప్రయత్నం చేసుకున్నావు. కానీ విలువైనటువంటి సమయాన్ని ప్రజా సమస్యల మీద కాకుండా వ్యక్తిగతంగా ఒక వ్యక్తులను టార్గెట్ చేసుకుంటా మాట్లాడేటువంటి ప్రయత్నం చేసేది తప్ప ఈ రాష్ట్రంలో సమస్యలు లేనట్టు, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి సమస్యలకు మరి సమాధానం ఇవ్వకుండా నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే శాసనసభ కంటే ముందే ఈ రోజు ఈ యొక్క రైతు బంధు యొక్క విధానాలు ఖరారు చేసి శాసనసభలో పెట్టి ప్రజల యొక్క ప్రజాప్రతినిధుల యొక్క అభిప్రాయం తీసుకొని మా ప్రభుత్వం మరి గత ప్రభుత్వంలో ఇంకా చెప్తా ఉన్నాడు, కొండలకు ఇచ్చిళ్ళు, గుట్టలకు ఇచ్చిళ్ళు, వాటికి ఇచ్చిళ్ళని. ఈ రోజు నేను వాటికి ఇవ్వట్లేదు, నా గణాంకాల ప్రకారం ఇన్ని ఎకరాలు నిరుపయోగం తేలింది, ఇంతమంది లబ్ధిదారులకు ఇస్తున్నాం, ఇంతమందికి ఇవ్వట్లేదు అవి చెప్పకుండా కేవలం పండుగల పేర్లు చెప్పి కాలయాపన చేస్తున్నాం. దసరా పండుగ, దీపావళి పండుగ, సంక్రాంతి పండుగ, మళ్ళీ ఉగాది పండుగ వచ్చినా కూడా ఇస్తున్నారు, అనుమానమైనటువంటి పరిస్థితులు. కాబట్టి మిత్రులారా, ఈ ప్రభుత్వం యొక్క విధానాలు చూస్తూ ఉంటే చాలా ప్రజలకు అనుమానం కలిగింది. ఎంత విశ్వాసంతో అయితే ముఖ్యంగా మా ఆడబిడ్డలు తుల బంగారాకు ఆశపడ్డారు. ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి కళ్యాణ లక్ష్మిని మర్చిపోయింది. అదేవిధంగా మా వృద్ధులకు, వితంతువులకు ఇచ్చేటువంటి 2000 పెన్షన్ జాగలో 4000 అంటే వాళ్ళు కూడా మర్చిపోయి 4000 కూర్చుళ్ళు. ముఖ్యంగా మాకు వికలాంగులకు ఇచ్చేటువంటి మరి భారతదేశంలో ఎక్కువ లేనటువంటి వృద్ధాప్య పెన్షన్లను మర్చిపోయి రేవంత్ రెడ్డి వస్తే ఇంకా ఇస్తారని ఆశపడ్డారు. మరి ఏమైందా? వృద్ధులకు పెన్షన్లు రాలే, వృద్ధాప్య పెన్షన్లు పెరగలే,
వికలాంగులకు పెన్షన్లు పెరగలే, ఎవరికి ఏం పెరగలే. ఏం పెరిగిందా ఈ రాష్ట్రంలో అంటే ఈ ఒక్క సంవత్సరంలోనే 1,35,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చిండు. ప్రతిరోజు 350 కోట్ల రూపాయల అప్పులు ఈ రోజు ఈ యొక్క తక్కువ సమయంలో తీసుకొచ్చినటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం ఈనాటి ప్రభుత్వం. మరి అప్పులు చేసి ఏం చేసిండు? మా వృద్ధాప్య పెన్షన్ పెంచిండా? మా రైతు బంధు మరి డబ్బులు ఇచ్చిండా? ఇచ్చినటువంటి వృద్ధులకి పెన్షన్లు 2 నెలలకు కొట్టిండు. ఈ రోజు ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం, అది చేస్తున్నాం అని చెప్పి ఈ రోజు చేసేటువంటి ప్రయత్నం ప్రజలను వంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని నమ్మి ప్రజలు అవకాశం ఇచ్చిండు. ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయండి. పేదలకు ఇల్లు కట్టివ్వండి, పేదలు ఇల్లు కట్టుకోవడానికి సహకరించండి. ఆ రకంగా పరిపాలన చేయండి తప్ప కాలయాపనతో చేస్తే ప్రజలు ఖచ్చితంగా మీరు అనుకుంటా ఉన్నారు ప్రజలు అమాయకులు, నా మాయ మాటలను ఒకసారి నమ్మి ఉండొచ్చు, మళ్ళీ నమ్ముతారనుకుంటే తప్పకుండా అవివేకం అవుతుంది. మిత్రమా, జాగ్రత్త అని హెచ్చరిక చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఈ డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల విషయంలో ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు ఐఏఎస్ అధికారిగా ఈ రోజు మొట్టమొదటిసారిగా భూపాలపల్లి జిల్లా కేంద్రానికి వచ్చిండు. మీరు నిజాయితీగా నిష్పక్షపాతంగా మేము గతంలో ఉండేటువంటి కలెక్టర్ గారు ఏదైతే ఎంపిక చేసేటువంటి జాబితా ఉందో యథాస్థితిలో దాన్ని అమలు చేయండి. దాని మీద ఎలాంటి ఆంక్షలు పెట్టకండి. నిజంగా మీకు ఇంకో ఇవ్వాలనుకుంటే ఇంకో 500 కట్టి మరి నిజంగా ఎమ్మెల్యే గారికి ఆయన కార్యకర్తలకు ఇవ్వాలని అనుకుంటే, వారి కార్యకర్తలను మేలు చేయాలనుకుంటే ఒక 500 కట్టి నిజంగా ఇస్తే ఇచ్చుకోండి. కానీ అర్హులైన వాళ్ళను చాలా స్టూటీ చేసి ఇవ్వడం జరిగింది. గతంలో ఈరోజు ఏదైతే 540కి ఇచ్చినామో ఈరోజు ఎక్కడ పోయి నిలబడి మీడియా మిత్రులు కూడా చెప్తా ఉన్నా, ఒక్కరి దగ్గర ఎవరి దగ్గరైనా మా ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కానీ ఒక్క రూపాయి కానీ ఒక్క ఛాయ్ కానీ తాగకుండా పేదరికమే కులమానంగా ఇచ్చినటువంటి నిజాయితీ నిక్కాసైనటువంటి మరి పరిపాలన మేము చేస్తున్నాం. మరి మీరేందా ఈరోజు సైలెంట్ కమిటీ అట, ఆ కమిటీ ఈ కమిటీ, ఎవరైతే కడుపు కానీ దీక్ష చేస్తే నీకు దీక్ష చేస్తే ఇల్లు పోతుంది బిడ్డ, నువ్వు కోర్టు అని అన్నా ఇళ్ళని ఎందుకే బాబు, ఈ ప్రభుత్వానికి మీద నమ్మకం లేదు, మనకు న్యాయస్థానాలే దిక్కుపోదాం కోర్టు కంటే పాపం భయపెట్టిస్తారు. కోర్టుకు పోతే ఇల్లు రాదు, కోర్టుకు పోతే మీకు ఇది తీసేస్తామని. నేను ఈరోజు చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలను ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఛాలెంజ్ చేస్తా ఉన్నది కోర్టులలో. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్నా నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పులు ఈ రోజు కోర్టులలో వచ్చే స్థాయికి వచ్చింది. అంటే ఈ రోజు న్యాయస్థానాలే మనకు దిక్కయ్యే పరిస్థితి వచ్చింది. కాబట్టి మిత్రులారా, ఎవరు కూడా అదే పడద్దు. ఎందుకంటే ఈ రోజు ఈ పార్టీకి ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం లేదు. దసరా పండుగ నాడు మా ఆడబిడ్డలందరినీ కూడా తీసుకెళ్ళిండు. దసరా పండుగ నాడు మీరు దీపావళి పండుగ ఆడండి, బతుకమ్మ ఆడండి, దీపావళి పండుగ మీరు అక్కడిని చేసుకుంటారు అని చెప్పిండు. దసరా పండుగ వేళ్ళు ఆడలేదమ్మా, బతుకమ్మని ఆడబిడ్డల బతుకమ్మ ఇల్లు బతుకమ్మ ఆడిల్లు. దీపావళి పోయింది, రేపు సంక్రాంతి వస్తాని వచ్చిన అయిపోయే వరకు అతిగతి లేదు. కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి. అదే సందర్భంలో ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణకే ఒక తలమానికం కాళేశ్వరం ప్రాజెక్టు, ఎంతో ప్రయాసతోటి ఈరోజు కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో మరి ఈరోజు అక్కడ ప్రాజెక్టులో మరి లీకేజ్ అయ్యి ఇక్కడ ఒక పిల్లలు డ్యామేజ్ అయిందని చెప్పి ఈరోజు ఇప్పటికే గుర్తించిండు. దాని అనేక ఎంక్వైరీలు పూర్తి చేసిండు. కానీ ఇప్పటి వరకు కూడా ప్రాజెక్టు రిపేర్ చేయడం లేదు. నేను ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, అయ్యా ఇది భూపాలపల్లి జిల్లాలో ఉన్నది, ఇది చారిత్రాత్మకమైనటువంటి జిల్లా, కాకతీయులు లేనటువంటి గడ్డ, ఈరోజు సహజ సిద్ధమైనటువంటి గోదావరి జిల్లాలు ప్రవహించేటువంటి జిల్లాలో ఇలా నిరుపేయంగా ఉంటే బీఆర్ఎస్ పార్టీ సైనికులు చూస్తూ ఊరుకోరు. ఖచ్చితంగా మీరు కట్టే వరకు, రిపేర్ చేసే వరకు బీఆర్ఎస్ శ్రేణులు తప్పకుండా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తారని హెచ్చరిక చేస్తా ఉన్నాం. మిత్రులారా, ఈరోజు సందర్భంగా ప్రభుత్వానికి ఇక్కడుండే స్థానిక శాసనసభ్యుడికి నేను కోరుతా ఉన్నా, నేను గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కొరకు 4 లైన్ల రోడ్లతోటి, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ తోటి దీనికి కావాల్సినటువంటి అన్ని రకాల నిధులను శాంక్షన్ చేపించి, కాంట్రాక్ట్ అవార్డు చేపించి పనులు ప్రారంభిస్తే ఆయన ఎమ్మెల్యే కాగానే ఈ పనులు పూర్తయితే మాజీ శాసనసభ్యుడు పేరు వస్తానని చెప్పి కాంట్రాక్టర్ను భయపెట్టించి పనులు ఆపించి ఆ కాంట్రాక్టర్ను పోయే విధంగా చేసి ఇప్పటి వరకు కూడా పనులు జరగడం లేదు. ఎందుకు జరిగాయా పనులు? ఏమన్నా ఇది ఎందుకు? నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలనే కమిట్మెంట్ ఉంటే తక్షణమే పనులు, తగినటువంటి
రోడ్లు తవ్వి ఇప్పటికీ చాలా మంది రాత్రిపూట వస్తే ఆ రోడ్లలో పడుతూ ఉన్నారు, లేస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా పనులు జరగడం లేదు. అంతేకాదు ప్రతి వార్డులలో జరగాల్సినటువంటి పనులు నేను ఒక శిలాఫలకం దాదాపు మొత్తానికి ఒక శిలాఫలకం ఇస్తే ఈ రోజు మన శాసనసభ్యుడు గల్లికి పోయి శిలాఫలకాలు పెట్టుకుంటా ఉన్నాడు. ఈయన తెచ్చినట్టుగా ఈయన శాంక్షన్ చేయించినట్టుగా పెట్టుకుంటా ఉన్నారు. పెట్టుకున్నావు కానీ నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, ఈ భూపాలపల్లి మీద డెవలప్మెంట్ మీద కమిట్మెంట్ ఉంటే, న్యాయంలో ఈ రోజు ఆర్టీసీ డిపో తెచ్చిన, ఈ రోజు ఇక్కడ డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చిన, అక్కడ జూనియర్ కాలేజ్ తీసుకొచ్చిన, అటుపక్క మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన, అటుపక్క సింగరేణి కార్మికులకు 2000 ఇళ్లు కట్టించిన, ఇటుపక్క 1000 ఇళ్లు పేరున కట్టించిన, ఇటుపక్క సుభాష్ కాలనీలో, అటు యాదవ్ కాలనీలో సింగరేణి కార్మికులకు కట్టి ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలు పైసా ఖర్చు లేకుండా, రూపాయి ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు అందించిన ఈ రోజు ఈ రకంగా అభివృద్ధి కార్యక్రమాలను చేసేటువంటి ప్రయత్నం చేసిన, నిజంగా నీకు కమిట్మెంట్ ఉంటే ఈ భూపాలపల్లిలో నిత్యం పోయేటువంటి ట్రాఫిక్ వల్ల ఈ రోజు యాక్సిడెంట్స్ అవుతా ఉన్నాయి, ప్రజలకు అసౌకర్యం కలుగుతుందనే ఉద్దేశంతో ఒక బైపాస్ రోడ్డు శాంక్షన్ చేపించిన ఈ రోజు వరకు కూడా అత్తి లేదు, గతి లేదు, భూసేకరణకు డబ్బులు లేవు, ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు లేవు. తక్షణమే నీకు చిత్తశుద్ధి ఉంటే పనులు ప్రారంభించమని డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ రకంగా ప్రజల్లో ఆలోచన చేయాలి. భూపాలపల్లి భావితరాలను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు విద్యాపరంగా అనేక కార్యక్రమాలు మేము చేయడం జరిగింది. నిజంగా ఇక్కడ స్థానిక శాసనసభ్యుడికి స్థానిక మంత్రి శ్రీధర్ బాబు కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. నిజంగా నీ ప్రాంతం మీద కమిట్మెంట్ ఉంటే ఇక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అవసరం ఉంది, తక్షణమే ఒక ఇంజనీరింగ్ కాలేజీని నీ విజయత ఉంటే ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ రోజు ఈ రకంగా పరిపాలన చేయాలి తప్ప పెత్తనం చేయడానికి మేము పెత్తందారులం తప్ప సేవ చేయడానికి కాదంటే నువ్వు పెత్తందారి కాస్తున్నా, నువ్వు ఒక సేవకుడు అనుకున్నప్పుడు మాత్రమే ప్రజలు ఆదరిస్తారు. ఇప్పటికే ఒక మీడియా సంస్థ సర్వే చేసిందట, అయ్యా ఎట్లున్నాయి పార్టీ పరిపాలన, ఎట్లుంది ఇక్కడ నియోజకవర్గంలో అంటే అందరూ పనులు నిలుస్తున్నట. మేము అనుకున్నది ఒకటి అయ్యింది ఇంకొకటి అని. ఏమనుకున్నారు? పాపం అనుకుంటే పాపం అన్నాడే శాపమై కూర్చున్నట్టు అయిపోయింది ఈరోజు. కాబట్టి మిత్రులారా ఇదంతా కూడా అర్థం చేసుకోండి. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు పెడతారో తెలియదు, ఎప్పుడైనా పెట్టచ్చు, పెట్టకపోతే పెట్టకపోవచ్చు. ఇలాగే పెడితే మాత్రం ప్రజలని నేను హెచ్చరిక చేస్తా ఉన్నా. ఈ ప్రభుత్వానికి కనువిప్పు కావాలన్నా, 6 గ్యారంటీ అమలు కావాలన్నా, 420 హామీలు మరి తప్పకుండా అమలు చేయాలన్నా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పిచ్చినప్పుడు మాత్రమే ఈ ప్రభుత్వం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి ఆలోచన చేయాలి. మా భూపాలపల్లి ప్రజలు అమాయకులు గారు 5 సంవత్సరాల పాటు ఈ ఊర్లోనే ఉండి భార్య, నేను, పిల్లలు ఇక్కడే ఉంది, 24 గంటలు అందుబాటులో ఉంది, నిజాయితీగా నిబద్ధతగా సేవ చేస్తేనే పాపం నన్ను ఇంటికి పంపిస్తే ఈ రోజు తొత్తిరికం చేసి ఈ రోజు ప్రజాస్వామ్య వాళ్ళను అవహేళన చేస్తే నాకు అవకాశం ఉంటుందని అనుకుంటే అంతకంటే అవివేకం ఏముండదని హెచ్చరిక చేస్తా ఉన్నాం మిత్రులారా. కాబట్టి ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నాం, తక్షణమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేదలకు అందించమని 24 ఈ రోజు శుక్రవారం, రేపు శనివారం, సోమవారం లోపల గనుక ఈ ప్రభుత్వం ఇస్తున్నట్టుగా ప్రకటన చేసి లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వకపోతే ఈ దీక్ష ఆమరణ నిరాహార దీక్ష అవుతుంది. ఆమరణ నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని హెచ్చరిస్తా ఉన్నాం. అంతేకాదు ఇప్పటికే ప్రభుత్వం రేపు 6వ తారీఖు క్యాబినెట్, 4వ తారీఖు క్యాబినెట్ లో రైతుల విషయంలో ఎక్కడ వెనుకకు తగ్గినా, రుణమాఫీ అందరికీ చేయకపోయినా, అర్హులైన ప్రతి వ్యవసాయం చేసుకునే ప్రతి వ్యక్తికి రైతు బంధు ఇవ్వకుండా ఏమన్నా షరతులు పెడితే ఊరుకునే సమస్య లేదు. ఉద్యోగస్తుడైనా, ఆయన ఉద్యోగం టీచర్ అయినా, హెడ్ కానిస్టేబుల్ అయినా, పోలీస్ అయినా, సింగరేణి కార్మికుడైనా, వ్యవసాయం చేసే ప్రతి కుటుంబానికి ఖచ్చితంగా రైతు బంధు ఇవ్వాల్సిందే. ఇవ్వకుండా ఏమైనా ఆంక్షలు పెడితే మాత్రం రైతుల పక్షాన కూడా మా పోరాటం కొనసాగుతుందని హెచ్చరిక చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని. కాళేశ్వరం ప్రాజెక్టులు కూడా తక్షణమే కట్టాలని, రిపేర్ చేయాలని, నీళ్లు ఆపాలని, ఈ రోజు తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణ రాష్ట్రంగా కాకుండా చూడాలని చేసేటువంటి ప్రయత్నానికి తప్పకుండా ఈ ప్రభుత్వం కాలయాపన చేస్తే దాని విషయంలో కూడా ప్రజా పోరాటం చేయడం జరుగుతుందని కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు, మీరు ఈరోజు ప్రజల యొక్క ఆశీర్వాదంతో మంత్రి అయ్యిండు, రాష్ట్రానికి మంత్రి అయినా ఈ జిల్లాకు కూడా మీరు ప్రత్యేక చొరవ చూపెట్టాల్సిన అవసరం ఉంది.
అంతా శాసనసభ్యులే, అంతా మా పార్టీ నాయకులు అంటే వ్యవస్థ నడవదండి. ఎందుకంటే మీరు సీనియర్ నాయకులుగా ఉన్నారు. ఈ రోజు వ్యవస్థలో లోపాలుంటే ఒక నాయకుడిగా మీరు బాధ్యత తీసుకోవాలి. అదేవిధంగా ఈ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రి శ్రీనివాసరెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను గతంలో కూడా లబ్ధిదారు నుంచి శ్రీనివాసరెడ్డి గారికి అదేవిధంగా శ్రీధర్ బాబు గారికి కూడా వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఎలాంటి పురోగతి లేదు. కాబట్టి మరొక్కసారి మా ప్రజల పక్షాన, మా లబ్ధిదారుల పక్షాన వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తక్షణమే వారి పట్టాలు ఇప్పిమని, మానవతా దృక్పథంలో వివరించమని డిమాండ్ చేస్తూ, రిక్వెస్ట్ చేస్తూ, వారి కనుక ఆ రకంగానే చేస్తే మాత్రం ఇది ఆగిపోయే విషయం కాదు. ఖచ్చితంగా లబ్ధిదారులకు న్యాయం చేసే వరకు మా పోరాటం కొనసాగుతుందని హెచ్చరిక చేస్తూ సెలవు తీసుకుంటున్న మిత్రులారా, జై తెలంగాణ.